దుబ్బాకలో బీజేపీ విజయోత్సవ సంబరాలు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల దుబ్బాక పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలను జరుపుకున్నారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ మల్కా కొమరయ్య గారు, శ్రీ చిన్నమైల అంజిరెడ్డి గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, పట్టభద్రులు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిపాలన మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీని మరి ప్రజలు ఉపాధ్యాయులు అందరూ కలిసి గెలిపించారు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు మరి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మరి ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతూ ఉంది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని మరి ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయంగా మరి భారతీయ జనతా పార్టీ ఎదుగుతూనే రాష్ట్ర ప్రజలందరికీ మరి సౌకర్యాలు దొరుకుతాయని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పట్టభద్రులు, ఉపాధ్యాయులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల లోపల కూడా మరి ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి రాబోయేటువంటి కాలంలో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో అధికారులకు వస్తున్న విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు జరిగిన మన భారతదేశము బీజేపీకి ఒక అడ్డాగా అనేది నిజంగా నిన్న జరిగిన పట్టభద్రులు మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ధారణ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా. రేపు కూడా గల్లీలో జరిగే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు, ఎవరైనా కూడా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రేపు అత్యధిక స్థానాల్లో కూడా బీజేపీ ప్రజాప్రతినిధులే గెలవబోతున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా 10 నెలల్లో ఎంత విఫలమైందో ప్రజలకు ముక్కు మీదకి వచ్చిన మొత్తం దాఖలాలు ఉన్నాయి. ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పుడు తప్ప, ఫోటోలకు పోజులు ఇచ్చుడు, ప్రకటనలకు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసి ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలనే ప్రజలకు అందరికీ ముక్కు మీదకి వచ్చిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, కాంగ్రెస్ పార్టీని త్వరలోనే 15 రోజులు పడుతుందా, నిలబడుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడం పక్క. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిజంగా కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి నిజంగా కూడా సిద్ధంగా ఉన్నది. ఏ కోశాన మేము ప్రతిపక్షంగా మేము కూలగొట్టడం అవసరం లేదు. మీరే అధికార పక్షపోలే మీ కుర్చీని మీరు ఎప్పుడు ఆ రేవంత్ రెడ్డి కుర్చీని గుంజాము అనే ప్రయత్నంలో మేము కూడా చూస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి కుర్చీని గుంజుడే ఆలస్యం. మేము కూడా ఆ కుర్చీకి మేమే నిజమైన వారసులం, మేమే నిజమైన అర్హులం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ముఖ్యమంత్రి హోదాలో 15-20 రోజులనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం పక్క. దీనికి నిదర్శనమే మన పట్టభద్రులు కానీ, ఇద్దరు ఎమ్మెల్సీలు పట్టభద్రులు కానీ, టీచర్ ఎమ్మెల్సీలు కానీ నిజంగా కూడా గెలవడం గర్వకారణం. ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుబ్బాక పట్టణంలో పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకొని టపాసులు పేల్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక గొప్ప విజయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో, అంటే ఒక్క రూపాయి కూడా వంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కోట్లు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేదు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం చాలా ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ కార్యకర్తలు ఇదే సంఘటితంతో ఉంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మనమందరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా జెండాలు ఎగరడం ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని, సాధ్యమవుతుంది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం. ఇప్పటి వరకు 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ పక్కదారి పట్టించిండ్రు. ఆ తర్వాత రైతు భరోసా అన్నారు, 10 గుంటలకు కూడా వాడని మంది చాలామంది ఉన్నారు. ఇంకా ఈ కాంగ్రెస్ నాయకులు ఎందుకు చెప్తుండ్రో ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీ అధిష్టానానికి మీరు కూడా ఒక లేఖ రాయండి.
ఎందుకంటే రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, రైతు భరోసా పూర్తిగా అవ్వలేదు. ఏమున్నా మీరు ఒక ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ అన్నారు. గ్యాస్ సిలిండర్ కూడా 45% కూడా మందికి రావడం లేదు. 4000 పెన్షన్ అన్నారు. ఈ పెన్షన్ ఎన్ని రోజులు ఇంకా అబద్ధాలు ఆడుకుంటా మీరు ఇంకా పబ్బం గడుపుతారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ ఫలితమే ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అది చేయని పక్షంలో మీ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్గా మేము ఉండే భారతీయ జనతా పార్టీ ఎప్పటికి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని గద్దె దించేదాకా మేము భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. సుపరిపాలనను నరేంద్ర మోదీ గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు తప్ప మీరు ఇచ్చిన ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే ఓటర్లే కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు, ఈరోజు 2 పట్టభద్రులను ఈ దుబ్బాక మున్సిపాలిటీ బీజేపీ మున్సిపాలిటీ తరఫున ఈ ఓట్లు వేసిన ఎమ్మెల్సీ గెలిపించుకున్న అంజిరెడ్డి గారికి మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు 25 ప్రభారీలుగా నిర్విరామంగా 15 రోజుల పాటు ఇండ్లిలో తిరుగుతూ ఎవరు వచ్చినా రాకపోయినా తిన్నా తినకపోయినా ₹1 ఆశించకుండా కృషి చేసిన మా బీజేపీ ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేసుకుంటూ ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా బీజేపీ దుబ్బాక మున్సిపాలిటీ తరఫున.